అందరూ నమస్కారం. నేను మీ కొమ్మరాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము లగ్నాధిపతి తృతీయ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. లగ్నాధిపతి అంటే మనకి మేషం తీసుకుంటే మేషం లగ్నాధిపతి కుజుడవుతాడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకి బుధుడు, అదేవిధంగా వృశ్చికానికి తులకి శుక్రుడు, వృశ్చికానికి కుజుడు, అదేవిధంగా ధనుసుకి గురుడు, మకర కుంభాలకు శని, మీనానికి గురుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు. కాబట్టి మీది మిథున లగ్నం అనుకోండి. మిథున లగ్నం అయి ఉండి మీకు 3వ స్థానం అంటే సింహంలో మనకి ఆ లగ్నాధిపతి ఉన్నట్టయితే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా ఈరోజు మనము మాట్లాడుకుందాం. ముఖ్యంగా తృతీయ స్థానం మనకి ఏంటంటే భావ, ధన, భాతృస్థానం. కాబట్టి మనకి భాతృస్థానంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడికి ఏంటంటే ఒక అన్నదమ్ముల గురించి తెలియజేయడం కాదు, సాహసవంతమైన విషయాలు కూడా ఇక్కడ మనకి తృతీయ స్థానం తెలియజేస్తూ ఉంటుంది. మరి ఈ లగ్నాధిపతి మనకి తృతీయ స్థానం ఉన్నప్పుడు జాతకులు ఏంటంటే మంచి గొప్ప వ్యక్తిగా మారడానికి, సాహసమైనటువంటి విషయాలలో, సాహసోపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. సాహసవంతమైన విషయాలు అంటే ఏంటి? ఇక్కడ మనకి రన్నింగ్ ఒక సాహసం కాదు. మనము ఐఏఎస్ తీసుకుందాం, అది పాస్ అవడం అంటే ఏంటి? సాహసపరమైనటువంటి విషయం, సాహసంతో కూడింది. అది కూడా ఒక డాక్టర్ తీసుకుందాం, సాహసవంతమైంది. ఒక ఇంజనీర్ తీసుకుందాం, సాహసవంతమైంది. అలాంటి సాహసవంతమైనటువంటి విషయాలలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కలగజేస్తూ ఉంటాడు. అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా వీరేంటంటే అనేక రకమైన వ్యక్తులతోని అధిక పరిచయాలు, అధిక ప్రేమ అభిమానాలు, అధిక సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ మొత్తం కూడా కలిగి ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంబంధ బాంధవ్యం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళకి రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఆ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి అక్క కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, ఆ విధంగా పేర్లు పెట్టుకొని మంచి నడవడికని, సమర్థతని ఇక్కడ కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే సాహసవంతమైనటువంటి విషయమే. ఇట్లా పరిచయాలు పెంచుకోవడం కూడా తక్కువ మందికి చాలా పరిచయాలు పెరగవు ఈ విధంగా. అది సాహసవంతమైన నిర్ణయమే. అయితే అది సామాన్యమైనటువంటి స్నేహాల వరకు మాత్రమే పనికి వస్తుంది, కానీ ప్రేమ సంబంధ వ్యవహారాలు కానీ ఆచరణలు కానీ ఇక్కడ ముందుకు వెళ్ళనివ్వదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఒక అమ్మాయితో మనము స్నేహాన్ని పెంచుకున్నాం. స్నేహాన్ని పెంచుకుంటే ఆ అమ్మాయి కూడా మనతో స్నేహంగా ఉంది. మనం ఏమనుకుంటాం? దాన్ని ప్రేమ అనుకుంటాం. కొంతమంది జాతకాలు జరుగుతూ ఉంటుంది, కానీ అది ఇక్కడ స్నేహంగానే అది మిలిగిపోతూ ఉంటుంది. ప్రేమ సంబంధ వ్యవహారాలలోకి ముందుకు వెళ్ళనివ్వదు. మనం హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనతో పాటు పక్కన ఉన్నవాడికే మనం ఫోన్ చేసేది వెంటనే, అంటే ఇట్లా నాకు అర్జెంటుగా ఇప్పుడు యాక్సిడెంట్ అయిందండి, వెంటనే ఏం చేస్తారు? అతను వచ్చి మనకి హెల్ప్ చేస్తుంటాడు. అలాంటి హెల్ప్ను మాత్రం పొందడానికి అవకాశం ఉంది, కానీ అక్కడ ఏం చేయాలి? మనకి డబ్బు పెట్టాలి. హాస్పిటల్కి వెళ్ళామంటే ఆ డబ్బు పెట్టడానికి కారకుడు కాలేదు. ఇక్కడ ఏం చెప్తుందంటే 3వ స్థానంలో లగ్నాధిపతి 3వ స్థానం ఉండటంలో కేవలము స్నేహానికి మాత్రమే, ప్రేమకు కానీ, డబ్బుని పెట్టడానికి కానీ, మీ విషయంలో కలగజేసుకోవడానికి కానీ, ఆచార వ్యవహారాలు మిమ్మల్ని ముందుకు నడపడానికి కానీ ఇక్కడ చక్రం చెప్పనివ్వదు, ముందుకు వెళ్ళనివ్వదు. కాబట్టి ప్రేమ సంబంధ విషయాల్లో కానీ, డబ్బు విషయంలో కానీ ఈ లగ్నాధిపతి తృతీయంలో ఉన్నప్పుడు మీరు చేసే స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్నదమ్ముల విషయంలో మంచి కలుపుగోలుగా ఉంటారు. అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు, రక్త సంబంధ అన్నదమ్ముల మధ్యలో ప్రేమని, డబ్బుని, సహాయాన్ని మొత్తం కూడా కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఇక్కడ కల్పిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం కూడా కొద్దిగా విచిత్రంగా అనిపించచ్చు, కానీ చక్రం అంతే ఉంటుంది.
ఇతరులకు ఇది ఏంటంటే అసహజంగానే శాస్త్రవిరుద్ధంగా గోచరిస్తూ ఉంటాయి. మీరు ఏమండి మా ఫ్రెండ్ ఇట్లా పిలిచాను, నేను వెంటనే అతను వచ్చి నాకు ఇట్లా ఈ విధంగా ట్రీట్మెంట్ చేయమని డబ్బులు లేవని వెళ్ళిపోయాడని అంటే నమ్మలేడు. అయ్యో మీ ఇద్దరి మధ్య ఇంత క్లోజ్నెస్ ఉంది, ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి నమ్మశక్యంగా ఉందని ఇది బయట వాళ్ళకి అలాంటి మిత్రత్వాన్ని కలుగజేసే చక్రం అది అన్నమాట, చక్రంగా మారుస్తూ ఉంటుంది. ఇతరులు కూడా ఈ జాతకంలో లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఇతరులు వీరి గురించి చర్చించుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక వీరి విషయంలో వీళ్ళకి ఈ విధంగా లగ్నాధిపతి తృతీయ స్థానం ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఇతరులు ఇతని గురించి చర్చించుకునే అవకాశాన్ని కలగజేసే విధంగా ఇతను మారుతూ ఉంటాడు. ఆ విధంగా మారాలి అంటే ఏదో ఒక సాహసవంతమైన నిర్ణయాలు, సాహసవంతమైనటువంటివి తీసుకోవాలి. అలాంటి తీసుకొని చర్చవంతంగా మాట్లాడక అవకాశం ఉంటూ ఉంటుంది. అదే వీరికి ఇష్టం లేనట్లయితే తన పక్కగా నెట్టేస్తారు, నా గురించి మాట్లాడద్దు మీరు అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ శాతం కూడా వీళ్ళు ఏంటంటే తమ జీవన విధానంలో డాంబికతను ప్రదర్శిస్తూ ఉంటారు. వాడు తగ్గించుకోవాలి. డాంబికత అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా నీకు యాక్సిడెంట్ కాదు, నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, ఫోన్ చేస్తాడు, నువ్వు వెళ్ళిపోతావు, వెంటనే వాడికి డబ్బు పెడతావు, వాడి దగ్గర సేవ చేస్తావు, 10 రోజులు ఇంటికి కూడా రాకుండా అక్కడ వాడి దగ్గరే ఉండిపోతుంటావు. ఆ విధంగా డాంబికం. దానివల్ల నువ్వు 10 రోజుల పాటు ఎంత నష్టాన్ని పొందావు, ఎంత చికాకు పడ్డావు అనే విషయాన్ని నువ్వు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటావు. వాడికి నీ దగ్గర అప్పు తీసుకొచ్చి నువ్వు వాడికి కట్టాలి. ఇప్పుడు నువ్వు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు లాభం పొందినంత వరకు మాత్రమే నువ్వు చక్రం నువ్వు యోగాన్ని పొందే విధంగా మాత్రం తయారు చేస్తుంది. నువ్వు పెట్టే ఒకటి సహాయం, నీ సహాయం చేస్తున్నాను, నీ నష్టాన్ని ఎందుకు పోతున్నావు అనుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఏంటంటే నువ్వు నష్టపోతున్నావు. జ్యోతిష్ శాస్త్రం అక్కడ ఏం చేస్తావు, నువ్వు నష్టపోతున్నావు అని చెప్తా ఉంది. అదేవిధంగా డాంబికతని ముఖ్యంగా తగ్గించుకోవాలి. వీరు సంగీతం, అదేవిధంగా గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఏదైనా సరే ఒక మంచి శాస్త్రంలో గుర్తింపు పొందే అవకాశం అనేది వీళ్ళకి ఉంటూ ఉంటుంది. అన్ని శాస్త్రాలపైన అవగాహన కూడా కలగజేస్తూ ఉంటుంది. వీరి ఆరోగ్య పరిస్థితి అనేది అస్థిరంగా ఉంటూ ఉంటుంది. అనుకోకుండా సడన్గా డిసీజ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. చిన్న జ్వరమే ఏం చేస్తాం, అనుకోకుండా సడన్గా మరణాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ మధ్య నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి నేను మృత్యుంజయ హోమము పెళ్లిళ్ళ హడావుడు ఉండటం వల్ల కొద్దిగా డిలే చేసి అవండి 3వ తారీఖు అట్లా 4వ తారీఖు చేద్దాంలేండి అని చెప్పి డిలే చేశాను. పాపం ఆయన అనుకోకుండా డెంగ్యూ మీద డెంగ్యూ, డబుల్ టైఫాయిడ్ వచ్చినట్టుంది. ఆ టైఫాయిడ్, డబుల్ టైఫాయిడ్ రావడం వల్ల అనుకోకుండా సడన్గా మరణించడం జరిగింది. తిరిగే వ్యక్తి, అనుకోకుండా స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి అనుకోకుండా ప్రమాదాలను గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయాలలో. కాబట్టి ఆరోగ్య పరిస్థితి అనేది అస్థిరంగా ఉంటూ ఉంటుంది. ఇక లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉండగా పుట్టిన వారు సింహంతో సమానమైన పరాక్రమాన్ని కలిగి ఉంటారు. సింహం ఇక దూకుడిగా అలాంటి తత్వాన్ని వీళ్ళు ఎక్కువగా కలిగి ఉంటారు. మీరు గమనించండి, లగ్నాధిపతి తృతీయ స్థానంలో జాతకులు ఎక్కువ శాతం కూడా దేని లెక్క చేయరు. సింహమైనటువంటి సమాన పరాక్రమాన్ని కలిగి ఉంటారు, సర్వసంపదలు కలిగి ఉంటారు, అభిమానాన్ని కలిగి ఉంటారు. అనుకోకుండా 2 భార్యలు కలిగి ఉంటారండోయ్, జాగ్రత్తగా ఉండాలి. ఇక భార్యల విషయంలోకి వచ్చినట్టయితే ఒక భార్యతోని మరణం సంభవించి మరో వివాహం చేసుకునే అవకాశం ఉండొచ్చు, లేదా ఒక భార్య ఉండగానే మరో స్త్రీతో సహజీవనం చేసి ఉండొచ్చు, లేదా ఒక భార్య ఉండగానే ఇంకో విడాకులు చేసి ఇంకో భార్యను చేసుకోవడం కానీ, ఈ విధంగా ఏదైనా సరే 2 భార్యలు కలిగి ఉండడానికి అవకాశం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మంచి బుద్ధి, సుఖాన్ని మొత్తం కూడా ఇక్కడ కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి లగ్నాధిపతి తృతీయ స్థానంలో కూర్చున్నప్పుడు జరిగేటువంటి విషయాలు. మరి లగ్నంలో మనకి ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నాన్ని ఏ గ్రహం చూస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా మనం వివరంగా మనము తెలుసుకోవాలి. లగ్నంలో రవి ఉండొచ్చు, లగ్నంలో చంద్రుడు ఉండొచ్చు, లగ్నంలో కుజుడు ఉండొచ్చు, 9 గ్రహాలు ఏదో ఒక గ్రహమైన ఉండవచ్చు అక్కడ మనకి. కాబట్టి లగ్నంలో మనకి ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం కూడా
తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకి లగ్నంలో రవి ఉన్నట్టయితే, ఇక లగ్నంలో రవి ఉన్నాడా, అది ఉచ్చంలో ఉందా, నీచంలో ఉందా, తర్వాత స్వక్షేత్రంలో ఉందా, కేంద్ర కోణాల్లో కూర్చుంది, ఇది పాయింట్ కాదు. ఇక్కడ మనకి కేవలం లగ్నంలో మనకి రవి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనకి పరాశరుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి లగ్నంలో రవి ఉన్నట్టయితే వీళ్ళు చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. ధైర్యం కానీ, తెలివి కానీ, బుద్ధి కానీ, క్రియాశీలత కానీ, సహనం కానీ, ఈ విషయాలలో మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు, తెలివితేటలు కలిగి ఉంటారు, బుద్ధిని కలిగి ఉంటారు. చిన్న విషయాన్ని కూడా స్పష్టంగా పసిగట్టే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ రవి పైన నీచంలో ఉన్నా కానీ, రవి ఇక్కడ హస్తగతం పొంది ఉన్నా కానీ, రవి పైన శని దృష్టి పడినా కానీ సహనాన్ని మొత్తం కూడా కోల్పోతూ ఉంటారు. అదేవిధంగా పిత్తాశయ సంబంధించినటువంటి వ్యాధులు కలిగి ఉంటారు. ఇక ఈ గ్రహం అనేది రవి ఇక్కడ కూర్చోవడం వల్ల ఇతనేంటంటే ఆ కుటుంబానికి కానీ, ఆ ప్రజలకు కానీ, ఆ మనుషులకు కానీ మంచి ఇష్టడుగా ఉండటానికి, మంచి వ్యక్తిగా ఉండటానికి, ఇతని పైన ఎక్కువగా ప్రేమ చూపించడానికి అవకాశం అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది రవి ఉన్నప్పుడు. అదే మనకి లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే, మరి లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నప్పుడు ఏంటంటే, ఈ చంద్రుడు లగ్నంలో ఉన్న పుట్టిన వారు ఏంటంటే పూర్ణ చంద్రుడు అయిననుకోండి, రూపవంతుడు, చాలా అందంగా ఉంటాడు, ధనవంతుడు, దయగలవాడు, మంచి మనిషి, చిన్న విషయానికి కూడా భయపడే వ్యక్తి, ఆతృత ఎక్కువ, అభిమానాలు ఎక్కువ, ఇవన్నీ కలిగి ఉంటాడు. అదే మనకి క్షీణచంద్రుడు ఉన్నట్టయితే మదమెక్కిన గుర్రం ఏ విధంగా ఉంటుంది, క్షీణచంద్రుడు ఉన్నప్పుడు కూడా వ్యక్తి మదమెక్కిన వాళ్ళలాగా ఉంటాడు, అల్ప వీర్యుడవుతాడు, వీరకణాశాతం తక్కువగా ఉంటుంది. ఇక వీరుడుగా ఉన్నట్టయితే అల్ప వీరుడుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. మనకేంటంటే పూర్ణచంద్రుడు లగ్నంలో ఉండటం మంచిది, క్షీణచంద్రుడు లగ్నంలో ఉండటం అనేది నష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుంటూ పోయినట్టయితే కొన్ని వందల విషయాలు వస్తుంటాయి, కానీ కొన్ని మాత్రం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. లగ్నాన్ని కుజురున్నట్టయితే, లగ్నాన్ని మనకు కుజురున్నట్టయితే జన్మించిన వాడు సాహసుడు, అదేవిధంగా తీవ్రమైనటువంటి కోపాన్ని కలిగిన వాడు, తరచూ గాయాలు గురయ్యేవాడు, తరచూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. వివాహ కాలం అనేది ఆలస్యం అవటానికి, వివాహంలో ఇబ్బంది కలగటానికి మొత్తానికి ఇక్కడ కుజుడు ఒక కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి కుజుడు ఉన్నట్టయితే కుజుదోషం ఏర్పడుతుందని చెప్తున్నారు, కానీ లగ్నాత్ 2, 4, 7, 12 స్థానంలో కుజుడు మాత్రమే. లగ్నాత్ అన్నారు కానీ లగ్నం నుంచి అనలేదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక నెక్స్ట్ మనము బుధుని తీసుకుందాం. ఇక లగ్నం నందు మనకి ఈ బుధుడు ఉన్నట్టయితే జన్మించిన వాడు మిక్కిలి శాంతుడు, మంచి మనసు కలవాడు, అదేవిధంగా మంచి పండితుడు, అదేవిధంగా మంచి నడవడి కలిగిన వాడు, చక్కగా మాట్లాడేవాడు, సత్యాన్ని పలికేవాడు, స్త్రీలకు ప్రియుడవుతూ ఉంటాడు. అదేవిధంగా మంచి తెలివితేటలు, అగోమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు. కానీ బుధుడు ఇక్కడ ఒంటరిగా మాత్రమే ఉండాలి. బుధుడు ఏ పాపగ్రహంతో కలవనప్పుడు మాత్రం ఈ ఫలితాన్ని మొత్తం అలికిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక పాపగ్రహంతో కలిసినప్పుడు ఆ ఫలితాన్ని కొద్దిగా మనకి నష్టం చేసే అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంటాయి. కాబట్టి బుధుడు ఒక్కడే కూర్చొని ఉండి అతను సౌమ్యంగా ఉన్నట్టయితే, మంచివాడిగా ఉన్నట్టయితే పండితుడిగా మారుతాడు, జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకునే వ్యక్తిగా మారుతాడు, సత్యాన్ని పలికేవాడుగా ఉంటాడు, స్త్రీలకు ప్రియుడవుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ మనము గురుడిని తీసుకుందాం. లగ్నంలో మన గురుడు ఉన్నట్టయితే, ఈ లగ్నంలో మన గురుడు ఉండగా జన్మించిన వాడేంటంటే వేద శాస్త్రాలు తెలిసిన వాడు, పవిత్రమైనటువంటి కళలు నేర్చుకునేవాడుగా ఉంటాడు, ధన కనక రత్న ఆభరణాలు మొత్తం కూడా పొందుతూ ఉంటాడు, రాజవంశంలో
పుట్టినవాడుగా ఉండొచ్చు, రాజవంశీయులకు ఇష్టైన వాడుగా ఉండొచ్చు, అదేవిధంగా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. ఈ లగ్నంలో గురుడు ఉన్నవాడు పుట్టిన వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలు జాతచక్రం ఉన్నప్పటికీ ఆ దోష నివృత్తిని కలిగించేటువంటి ఒక పాయింట్ గురుడు లగ్నంలో ఉంటాం. చాలా యోగం అది. ఇక లగ్నం నుండి మన శుక్రుడు తీసుకున్నట్టయితే, ఇక లగ్నం నుండి మన శుక్రుడు ఎక్కువ శాతం కూడా శుక్రుడు కళకారకుడు కాబట్టి మంచి వక్త, మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటాడు. శిల్ప విద్య అనేది నేర్చుకొని ఉంటాడు. నీతి శాస్త్రం విషయంలో కొన్ని నేర్చుకునేవాడుగా ఉంటాడు. వినయవంతుడుగా ఉంటాడు. భోగపరుడు, రాజయోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా కావ్య, రసాయన, భౌతిక, జ్యోతిష్య శాస్త్రాలు మొత్తం కూడా తెలిసిన వాడిగా ఉంటాడు. అదేవిధంగా ధర్మపరుడుగా ఉంటాడు. ధర్మాలు చేస్తూ ఉంటాడు, దానాలు చేస్తూ ఉంటాడు, యజ్ఞయాగాది హోమాది క్రతులు నిర్వహిస్తూ ఉంటాడు. మంచి భోగభాగ్యాలు పొందుతూ ఉంటాడు. శుక్రుడు ఇక్కడ జాతకంలో లగ్నంలో ఉండి అది నీచం పొంది ఉండపోనప్పుడు మాత్రమే ఇవన్నీ కలుగుతాయి. నీచంలో ఉన్నప్పుడు వీటికి అన్ని ఆపోజిట్ జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. నీచం అంటే అక్కడ మనకి బుధలో ఆయన నీచం పొందుతూ ఉంటాడు, అంటే కన్యాలు నీచం పొందుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కన్యా లగ్నం అయి శుక్రుడు వీళ్ళకి అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా నష్టాన్ని కలగజేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి శని ఉన్నప్పుడు, ఇక లగ్నంలో మనకి శని ఉన్నప్పుడు శని శుభుడైనా అశుభుడైనా అదేంటంటే మనకి అశుభ ఫలితాలను ఎక్కువ కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక మకర కుంభాల తప్ప మిగతా స్థానాలు ఎక్కడ కూర్చున్నా సరే లగ్నాన్ని శని ఉండగా జన్మించినప్పుడు అశుభాన్ని కలిగి ఉంటాడు, అనారోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. సంతానం ఆలస్యం కలుగుతూ ఉంటుంది, వీర్యకణాల శాతం తక్కువగా ఉంటుంది. సంతానం కలిగిన తర్వాత మనకి ఏంటంటే కొంతమంది సంతానం కలుగుతుంది, సంతానం కలిగిన తర్వాత వీర్యకణాల శాతం తర్వాత ఇంకో సంతానం అందడానికి టైం తీసుకుంటూ ఉంటుంది. త్వరగా వీళ్ళకి మేధస్సు తగ్గిపోతూ ఉంటుంది, త్వరగా వీర్యకణాల తగ్గిపోతుంది, త్వరగా ఉష్ణశక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు మనకి శని మనకి మకర కుంభాల తప్ప ఎక్కడా ఉన్నా సరే. ఇక మకర కుంభాల తప్ప ఎక్కడా ఉన్నా కానీ కొన్ని పాయింట్ ఒకటి ఉంది. శని ఉచ్చస్థానం ఉన్నా కానీ, శని వేద మూల త్రికోణాల్లో ఉన్నప్పుడు కానీ కొన్ని రకాలైనటువంటి యోగాలను కలగజేస్తూ ఉంటే దేశానికో పురాణానికో లేదా ఆ గ్రామానికో లేదా ఆ మండలానికో నియోజకవర్గం ఒక నాయకుడిగా మారే అవకాశం ఉంటుంటుంది. రాజకీయ యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు శని ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కానీ, అది తులాలగ్నం అయినప్పుడు కానీ, మూల త్రికోణాల్లో వేదం మూల త్రికోణాలు ఉన్నప్పుడు కానీ మనకి గ్రహం అనేది ఈ విధంగా చేస్తూ ఉంటుంది. ఇక మనకి లగ్నంలో మనకి రాహుని తీసుకుందాం. లగ్నంలో ముఖ్యంగా మనకి రాహు ఉన్నట్టయితే జన్మించిన వారు కొద్దిగా వివాహపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, రోగాలను కలిగి ఉంటారు. ఆడవాళ్ళైతే పిసిఓడి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వీళ్ళ తండ్రి కానీ తల్లికి కానీ ఏమైనా వ్యాధులు ఉన్నాయనుకోండి, ఆ వ్యాధుల్ని వీళ్ళకి కలగజేస్తూ ఉంటాడు. భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా చేస్తూ ఉంటాడు. ధర్మహీనులుగా ఉంటాడు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో కానీ, మంత్రశాస్త్ర విషయాల్లో కానీ వీటిని తొందరగా నమ్మరు. అదేవిధంగా వీళ్ళకి గోళ్ళు తొందరగా పుచ్చిపోతూ ఉంటాయి, గోళ్ళకు సంబంధించిన వ్యాధులు కలగజేస్తూ ఉంటాయి. అదే రాహు ఉన్నటువంటి స్థానం మన గురుపాలిత స్థానాలు అయినట్టయితే యోగాన్ని కలగజేస్తుంది. మళ్ళీ మనకి రాహు ఉన్న స్థానం మన గురుపాలిత స్థానాలు. గురుపాలిత స్థానాలు మనకేంటి, కింద ఉన్నటువంటి ధనస అవుతుంది, పైన ఉన్నటువంటి మీనం అవుతుంది. ఈ రెండు స్థానం మన రాహు ఉన్నట్టయితే వాళ్ళకి యోగాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మన కేతు ఉన్నట్టయితే, మళ్ళీ లగ్నంలో మన కేతు ఉండగా జన్మించిన వారు ఎక్కువ శాతం కూడా వీరికి ఏంటంటే చేతులలో ఎక్కువ శాతం రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. చేతులు ఎక్కువ శాతం నలుపుగా మారడం, చేతులు దురద రావడానికి, అదేవిధంగా వివాహ సమస్యను క్రియేట్ చేయడానికి, అబద్ధాలు ఎక్కువ ఆడేవాళ్ళకు ఉండటానికి ఇది నష్టం చేస్తూ ఉంటుంది. కానీ కేతు ఉన్న స్థానం మనకి శని పాలిత స్థానాలు. మన కేతు శని కానీ మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి అక్కడ కేతు యోగాన్ని కలగజేస్తూ ఉండి కొద్దిగా
శుభ ఫలితాలు కలగజేయటం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందని తెలుసుకున్నాం. లగ్నంలో 9 గ్రహాలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. మరి లగ్నం పైన గ్రహాల దృష్టిని కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. మరి లగ్నం పైన గ్రహాల దృష్టి, మొదటిగా మనము రవి గ్రహాన్ని తీసుకుందాం. రవి ఎక్కడైనా కూర్చోనండి, నీచంలో కానీ, ఉచ్చంలో కానీ, స్వక్షేత్రం కానీ, మిత్రక్షేత్రం కానీ, మూలత్రం కానీ ఎక్కడే కూర్చోనివ్వండి. రవి లగ్నాన్ని చూసినట్టయితే మంచి యోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక రాజకీయ రంగంలో ఈ వ్యక్తి ఉన్నట్టయితే ఆ రాజకీయ రంగాన్ని ఇతరే నడిపేవాడుగా మారుస్తూ ఉంటాడు. కానీ మధ్య వయసు వచ్చేసరికి కొద్దిగా అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ మంచి ప్రతిభావంతుడుగా మారతాడు. తండ్రి యొక్క ఆస్తుల మొత్తాన్ని కూడా తీసుకుంటూ ఉంటాడు. కానీ రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి కోపాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి ఉద్రేకాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉండటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి రవి లగ్నాన్ని చూసినప్పుడు ఉంది. ఇక చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు కూడా మనకి తీసుకున్న చంద్రుడు లగ్నాన్ని చూసినట్టయితే మనకి నీటి వ్యాపారం చేసేవాడుగా మారుతూ ఉంటాడు. ఇక చంద్రుడు లగ్నాన్ని చూసినట్టయితే నీటి వ్యాపారం చేస్తే యోగంగా మారుతూ ఉంటాడు. కానీ స్త్రీ కాముకుడుగా ఉంటాడు. స్త్రీలంటే ఇష్టంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏ స్త్రీడిపైనా సరే దృష్టి అనేది మళ్లిస్తూ ఉంటాడు. అదే చంద్రుడు మనకు అక్కడ పాపత్వాన్ని పొంది ఉన్నట్టయితే, క్షీణచంద్రుడుగా ఉండి లగ్నాన్ని చూసినట్టయితే అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. మానసిక ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. వివాహ నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా తరచూ జలుబుకు సంబంధించిన వ్యాధులతో బాధపడటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి చంద్రుడి విషయంలో. ఇక నెక్స్ట్ మనము కుజుని తీసుకుందాం. మరి ముఖ్యంగా మనకి కుజుడు లగ్నాన్ని చూసినట్టయితే ఎక్కువ శాతం కూడా డి అంటే డి, మీకు తెలిసే ఉంటుంది. డి అంటే డి అంటే ఏంటి? యుద్ధ స్వభావం. రారా చూసుకుందాం అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. వ్యసన పరులుగా మారడానికి అవకాశం ఉంది. ఘర్షణ, అదేవిధంగా నిర్భయత్వము అంటే ఏంటంటే ఏదైనా సరే ముఖం మీద మాట్లాడటము. ధర్మహీనులు, ధర్మానికి కట్టుబడి ఉండరు కానీ బలవంతులు. అదేవిధంగా తరచూ వీళ్ళ వయసు ఉడికిపోయిన తర్వాత, కొద్ది కాలం వయసు అయిపోయిన తర్వాత చర్మ వ్యాధులు, రక్తంలో సమస్యలు, ఇక ప్లేట్లెట్స్ అంటారు మనకి. ప్లేట్లెట్స్ విషయంలో వాటిని పడిపోవడానికి, వీటన్నిటి కూడా కారకుడుగా ఆయన మారడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది మనకి కుజుల విషయంలో. ఇక బుధుడు లగ్నాన్ని చూసినట్టయితే, కళల్లో మొత్తం కూడా తెలిసినవాడు. 62 కళల్లో 35 కళలు వీళ్ళకి తెలిసినటువంటి విషయంగా మారుతూ ఉంటారు. భోగి, అదేవిధంగా విద్యల యందు అనేక రకమైన పారాయణంగా ఉండే వ్యక్తి. అంటే బాగా విద్య అనేది చెప్పగానే వెంటనే మైండ్ సెట్కి అందించుకునే వ్యక్తిగా ఉంటాడు. బుద్ధిమంతుడుగా ఉంటాడు. అభిమానవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా ఈ శిల్పకళలు కానీ, తర్వాత జ్యోతిష్ శాస్త్రం కానీ, మంత్రశాస్త్రం కానీ, యోగ శాస్త్రం కానీ, కళల శాస్త్రం కానీ, ఏదైనా ఒక శాస్త్రంలో లేదా శిల్పకళ ఎంత మంచి నేర్పడిగా తెలిసిన వాడుగా ఉంటాడు. కీర్తివంతుడుగా ఉంటాడు. భాగ్యవంతుడుగా ఉంటాడు. బుధుడు ఇక్కడ మనకి లగ్నాన్ని చూసేటప్పుడు బుధుడు అక్కడ మనకి పాపత్వాన్ని పొంది ఉండనప్పుడు మాత్రం ఈ ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. బుధుడు అక్కడ పాపత్వాన్ని కలగజేసినట్టు బుద్ధిహీనుడుగా మారతాడు. చదువుతున్నా కూడా చదువుని తెలివితేటలను చదువుతూ ఉంటాడు, కానీ అది మెదడుకి అకనీకం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి మార్చే అవకాశం ఉంది. అదే మనకి గురుడు లగ్నాన్ని చూశారనుకోండి, శాంతవంతుడుగా ఉంటాడు. విధ్వంసుడుగా ఉంటాడు. వేదశాస్త్రాలు తెలిసిన వాడుగా ఉంటాడు. ఆగమన శాస్త్రాలు మొత్తం తెలిసిన వాడుగా ఉంటాడు. దీర్ఘ ఆయుష్ని కలిగిన వాడుగా ఉంటాడు. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ అధికారం అనేది కలిగిన వాడుగా ఉంటాడు. ఎప్పుడైనా సరే గురుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చుట్టం అనేది ఒక యోగం, భోగం. లగ్నంలో గురుడన్న యోగమే,
లగ్నాన్ని గురుడు చూసిన యోగమే, కానీ గురుడు ఇక్కడ నీచత్వాన్ని పొంది ఉండకూడదు. గురుడు నీచత్వం పొంది ఉండాలంటే మనకి మకరం ఆయన నీచత్వ స్థానం కాబట్టి గురుడు నీచత్వంగా ఉండి దృష్టి పడినప్పుడు అవి కొద్దిగా ఏ స్థానాలపై దృష్టి పడుతుందో ఆ స్థానాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఆగమన శాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ, వేద శాస్త్రం కానీ, పూర్ణాయుషి కానీ వీటన్నిటి మొత్తం కూడా ఆయన కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక మనకి శుక్రుని తీసుకున్నట్టయితే, ఇక శుక్రుడు మనకి లగ్నాన్ని చూసినట్టయితే, శుక్రుడు లగ్నాన్ని చూసినప్పుడు మంచి విద్య శక్తిగా, విద్య ఆసక్తిగా ఇక్కడ మారుస్తూ ఉంటాడు. వినయవంతుడుగా ఉంటాడు, మంచి కీర్తి కలిగిన వాడుగా ఉంటాడు, ఇక అనేక మందిని పోషించేవాడుగా ఉంటాడు. ధర్మ మార్గంలో ధనాన్ని మొత్తాన్ని కూడా సంపాదించేవాడుగా ఉంటాడు. గానం కానీ అంటే పాటలు పాడటం కానీ, అదేవిధంగా ఈ కొన్ని రకాలైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోవడం కానీ, ఇలాంటి వాటిని మొత్తం కూడా వీళ్ళు కలగడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఏదైనప్పటికీ మనకి శుక్రుడు లగ్నాన్ని చూడటం అనేది కొద్దిగా యోగభోగ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. కానీ శుక్రుడు అక్కడ నీచత్వాన్ని పొందినప్పుడు సప్తమ స్థానం అంటే 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి మన లగ్నాన్ని చూసినప్పుడు వివాహ సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాడు, వివాహపరంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక శుక్రుడు 7వ స్థానంలో ఉంటే మంచి అందగాడుగా ఉంటాడండు. అది నీచంలో ఉన్నట్టయితే అంద వికారంగా మారుస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి శుక్రుడి విషయంలో. ఇక శని మన లగ్నాన్ని చూసినట్టయితే ముఖ్యంగా శని లగ్నాన్ని చూసినప్పుడు ఎక్కువ శాతం కూడా వృద్ధసి సంభోగం కలిగిన వ్యక్తిగా మారుతూ ఉంటాడు. అంటే తనకంటే ఎక్కువ వయసు ఉన్న పెళ్లి చేసుకోవడం కానీ, తనకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళతోని సంభోగం చేయటం కానీ, కలవటం కానీ, శారీరకం కానీ, ఇతరకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని ఇష్టపడటం కానీ, ఇతరకంటే ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళతోని ఎక్కువ శాతం కూడా సహజీవనం చేయటం కానీ, ఇలాంటి వాటిని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా శని లగ్నాన్ని చూస్తే బలవంతుడు. ఆ బలం ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా బలవంతుడుగా ఉంటాడు. కానీ ఆ బలం పిచ్చి బలం. మనిషి ఆ బలాన్ని మంచితనంగా ఉపయోగిస్తే మంచి బలం, పిచ్చితనంగా ఉపయోగిస్తే పిచ్చి బలం. పిచ్చి బలంగా మారడానికి అవకాశం ఉంది, దృష్టుడుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సప్తమంలో మనకి 7వ స్థానం శని నుండి లగ్నాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కువ శాతం కూడా ఏంటంటే వీళ్ళకి వివాహ సమస్యను కొద్దిగా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో కొద్దిగా ఆలస్యాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మనకి ఈ లగ్నాన్ని రాహుకేతులు మనకి చూసినట్టయితే వివాహ విషయాల్లో ఎక్కువ శాతం నష్టాన్ని కలగజేయడానికి, అదేవిధంగా సిగ్గులేనటువంటి వ్యక్తిగా మార్చడానికి అలాంటి ఎక్కువ శాతం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి లగ్నంలో లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాల దృష్టి కలిగినప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనము మాట్లాడుకున్నాం. ఇంకా లగ్నం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే లగ్నం మనకి యోగానికి కారకుడు, భోగానికి కారకుడు, శరీర పుష్టికి కారకుడు. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని మనకి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. మనకి లగ్నము జలరాశి. మనకి లగ్నం జలరాశి అనేటైతే అది లగ్నం జలరాశి శుభగ్రహాలతో మనకి ఉన్నట్టయితే మంచి అందగాడుగా, స్థూలంగా ఉన్న వ్యక్తిగా, అంటే న్యాచురల్గా ఆ వయసుకి ఎంత ఉండాలో అంతే ఉండే వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి జలలగ్నమై లగ్నంలో మనకి శుభక్షేత్రాల యందు కానీ లగ్నాధిపతి వర్గుల్లో కానీ ఉన్నట్టయితే మంచి శరీర పుష్టి,
90 సంవత్సరాల ఆయుష్ని ఇక్కడ కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి జలగ్రహమై లగ్నంలో శుభక్షేత్రాల యందు కానీ లగ్నాధిపతి వర్గుల్లో కానీ ఉన్నటువంటి శరీర పుష్టి మనకి ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. గురుడు కానీ బుధుడు కానీ లగ్నాన్ని చూసినప్పుడు కానీ, అదేవిధంగా బుధుడు కానీ గురుడు కానీ లగ్నంలో ఉన్నప్పుడు కానీ దేహ ఆరోగ్య యోగాన్ని కలగజేయటం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి ఉన్నటువంటి ఏదైతే లగ్నాధిపతి వీక్షించే ఎగ్జాంపుల్ మనకి మిథున లగ్నం తీసుకుందాం. లగ్నాధిపతి బుధుడు. ఆ బుధుడు మన లగ్నాన్ని వీక్షించినట్టయితే మంచి శరీర పుష్టి అనేది కలగజేస్తుండే. లగ్నాధిపతి లగ్నాన్ని వీక్షించడం అనేది మంచి యోగాన్ని శరీర పుష్టిని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే మంచి దృఢత్వంగా ఉండే వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే లగ్నాధిపతి స్వస్థానాల్లో ఉన్నా కానీ, లగ్నాధిపతి ఉచ్చల్లో ఉన్నా కానీ, లగ్నాధిపతి తన నవాంశలో ఉన్నా కానీ, లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నా కానీ దేహ సౌఖ్యం అనేది ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. ఇక లగ్నాధిపతి మనకి బలవంతుడై లగ్నాధిపతి చాలా బలవంతుడై కేంద్రాల యందు కానీ కోణాల యందు ఉన్నట్టయితే పాపగ్రహాలు చూపు లేకున్నప్పుడు మంచి దేహ సౌఖ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. దేహ సౌఖ్యం అంటే ఏంటి? ఎటువంటి అనారోగ్యం లేకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. లగ్నాధిపతితో సౌమ్యగ్రహం ఉన్నా కానీ గురుడు కానీ సౌమ్యంగాను బుధుడు కానీ సౌమ్యంగాను చంద్రుడు కానీ ఈ విధంగా లగ్నాధిపతితో సౌమ్యగ్రహం ఉన్నప్పుడు సౌమ్యగ్రహంతో లగ్నాన్ని చూసినప్పుడు వారికి సుఖాన్ని మొత్తం కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇదిగా శుష్కగ్రహం అనేది మనకు ఉంది. శుష్కగ్రహం అనేది మనకి లగ్నం ఉందా కానీ లేదా శుష్కగ్రహాలతోని లగ్నాధిపతి మనము చూసినా కానీ వారికి శరీరం అనేది కొద్దిగా కుషించిపోతూ ఉంటుంది. మధ్య వయసు రాగానే వారి శరీరం మొత్తం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులు కలగజేస్తాం. దీర్ఘకాల షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి వ్యాధులు ఉంటాయి. అలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. మనకి ముఖ్యంగా నిర్జలమైన గ్రహాలు చంద్రుడు శుక్రుడు, జలగ్రహాలు బుధుడు గురుడు. నిర్జలమైన గ్రహాలు చంద్రుడు శుక్రుడు, జలగ్రహాలు బుధుడు గురుడు జలరాశిలో ఉన్నప్పుడు జలగ్రహాలు లేకోకుండా శుష్క గ్రహాలు ఉన్నట్టయితే అక్కడ నష్టం చేస్తూ ఉంటాయి. నిర్జల గ్రహాలు చంద్రుడు శుక్రుడు నిర్జల గ్రహాలు బుధుడు గురుడు జలరాశిలో ఉన్నప్పుడు అవి శుష్కాన్ని పొందాలి. నష్టాన్ని లేకున్నప్పుడు కానీ అప్పుడు వాళ్ళకి కొద్దిగా యోగాన్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ లగ్నాధిపతి మనకి 6, 8, 12 స్థానంలో ఉన్నా, అదేవిధంగా లగ్నాధిపతి నీచ స్థానంలో ఉన్నా, అదేవిధంగా లగ్నాధిపతి శత్రువులతోని కలిసి ఉన్నా, లగ్నాధిపతి 2, 3లలో ఉన్నా సరే దేహ సౌఖ్యం అనేది ఉండదు. ఎప్పుడు ఏదో రకమైనటువంటి బాధ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇది మనకి లగ్నాధిపతి విషయంలో. మన ఇప్పటి వరకు లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నాధిపతి ఏ గ్రహాన్ని చూస్తే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహం కూర్చుని ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా వివరంగా తెలుసుకున్నాం. ఇక లగ్నాన్ని మనము బలపరచడం, లగ్నాధిపతి ఏ గ్రహం బలపరిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా వివరంగా తెలియజేస్తాను. తదుపరి క్లాసులో ద్వితీయాధిపతి అంటే లగ్నాధిపతి మనకి 2వ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.